తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి పరాభారామ సంవత్సరంలో ఎలా ఉంది అనేది చూసే ముందు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలో వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ పరాభారామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అని ఆలోచించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5 గాను, రాజపూజ్యం 2, అవమానం 6 గాను ఈ సంవత్సరం కనబడుతుంది. సర్వసామాన్యంగా సంవత్సరం గురించి ఆలోచించినట్లయితే గోచార రీత్యా ఆరోగ్య విషయంలో కొన్ని చిరాకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మధ్య మధ్యలో ప్రతిదీ వాయిదా వేసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. స్వయంకృత అపరాధాలు ఎక్కువగా కనబడతాయి. మీరు చేసుకునే తప్పులే తప్ప మీకు ఎవరో కల్పించేటువంటివి కాదు. అలాగే విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలించేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. వ్యాపారులకి కొంత సామాన్యమైనటువంటి విషయంగా కనబడుతోంది. రైతులకి 2 పంటలు కూడా అనుకూలమే. కాబట్టి రాజకీయ నాయకులకి కొంత చిన్న తరహా లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పెద్దదైనటువంటి ఊహించినంత మేరకు గొప్పగా ఉండకపోయినా చిన్ని వాటి కార్యక్రమాల వల్ల లాభాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో కొన్ని ప్రయత్నాలు భంగపడేటువంటి అవకాశం ఉంది. నిర్ణయం స్పష్టత లోపించడం, ఏది అనేటువంటిది మీరు నిర్ణయించుకోలేకపోవడం, 3వ వారం ప్రముఖుల యొక్క పరిచయాలు జరగడం, ఉన్నతుల యొక్క గొప్పవారి యొక్క పరిచయాలు జరుగుతాయి. గృహంలో రిపేర్లు చేయించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏప్రిల్ నెలలో కనబడుతున్నాయి. మే నెల కనుక ఆలోచించినట్లయితే మిశ్రమ ప్రయోజనంగా కనబడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రయత్నాలు అనుకూల లాభాన్ని కలగజేసేటువంటి ప్రయత్నం ఉంది. జాయింట్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భాగస్వామ్యంలో కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే వృశ్చిక రాశి వారు ఆదాయం పెరుగుతుంది. అలాగే ఊహించిన గౌరవం మీకు వచ్చేటువంటి పరిస్థితి. ఉద్యోగుల యొక్క ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఆ గతం ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి ఈ మాసంలో జూన్ మాసంలో బయటపడేటువంటి అవకాశం ఉంది. 20వ తేదీన చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఆకస్మికమైన వివాదం జరిగేటువంటి అవకాశం ఉంది. జూలై నెలలో కనుక ఆలోచించినట్లయితే కుటుంబంలో మాట కలవదు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. తోటి ఉద్యోగులతో కొంత జాగ్రత్త అవసరం. వారి యొక్క చాడీలే మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఆగస్టు నెలలో కనుక ఆలోచించినట్లయితే అష్టమ కుజుని కారణంగా వివాదాలు వస్తాయి. కొన్ని శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబ పెద్దల యొక్క సహకారం సంపూర్ణంగా పొందగలుగుతారు. మీ తత్వం ఇంతేలే అని పెద్దవాళ్ళు మీకు సహకరించడం మాత్రం మారడం. అయితే విద్యార్థులకి విదేశీయానం అనుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలం. హామీలో ఉండడం మంచిది కాదు. అవి మీరు నష్టపరిహారాన్ని చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే నిరాశ నిస్పృహ ఉంటుంది. ఆ నిరాశ పొందొద్దు. అవివాహితులకు శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉంది. వివాహాలు కుదిరేటువంటి పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆఖరి వారంలో ప్రయాణాలు అధికంగా చేయవలసినటువంటి పరిస్థితులు కూడా మనకి గోచరింపబడుతున్నాయి. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ప్రయత్నాలు మెల్లిగా పూర్తవుతాయి. మెల్లిగా అయితే ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గౌరవం కుటుంబంలో పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తారు. దగ్గర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ వల్ల విద్యార్థులు విజయాన్ని పొందగలుగుతారు. ఏ వాటిని నిర్లక్ష్యం చేసినా అవి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఇక నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే వేడి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి మీకు. అలాగే ఉష్ణశక్తి వల్ల, ఉష్ణతత్వం వల్ల ఉద్యోగ వృత్తులు ఉత్సాహంగా ఉంటాయి. అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. బాకీలు వసూలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తద్వారా కొత్త వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆకస్మిక ధనలాభం ఏదో కనబడుతోంది. ఉత్సాహంగా ఉంటారు. స్థిరాస్తి అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి, గృహాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, వాటిని రిపేర్ చేసి అధిక లాభానికి అమ్మగలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. గౌరవ ప్రతిపత్తులు పెరుగుతాయి. చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో వారి వల్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించి ఎదరికి వెళ్ళగలుగుతారు. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే కొంత ఆనందకరమైనటువంటి మాసంగా ప్రారంభంలో కనబడుతుంది. కొంత నిరుత్సాహం కూడా ఉంటుంది. ఈ రెండు కలబోతగా కనబడుతున్నాయి. అలాగే పని ఏదైతే ఉందో దాని మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే భూ వసతి ఏర్పరచుకోగలుగుతారు. పాత ఇళ్ళు కొనుక్కోగలుగుతారు. ఇతరుల విషయాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు. మీ పనులు ఏవో మీరు చేసుకోవాలి. పుకార్లు వస్తాయి మీ మీద. అవి నమ్మకుండా ఉండి మీ పని మీరు జాగ్రత్తగా ఎదురుకు వెళ్ళడం వల్ల మంచి అద్భుతమైన ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది.
ఇక ఫిబ్రవరి కనుక ఆలోచించినట్టయితే ఇంట్లో వివాహాలు కలిసి వస్తాయి, ఉద్యోగ ప్రయోజనం ఉంటుంది, విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే అన్నిటా విజయం కనబడుతోంది, స్థిర చరాస్తుల యొక్క అభివృద్ధులు కనబడుతున్నాయి, కుటుంబంలో సఖ్యత ఉంటుంది, అలాగే ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని విద్యార్థులు పొందేటువంటి అవకాశం ఉంది, విదేశీయానం అనేటువంటిది అనుకూలంగానే కనబడుతుంది. అయితే ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందడం కోసం విష్ణు పూజ చేయడం అనేటువంటిది, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేటువంటిది చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము, విష్ణు ఆరాధన చేయడము కూడా చాలా మంచిది. అలాగే కందులు, కందిపప్పు కానీ దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది.